ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. విశ్వనందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన దినం మనందరి జీవితంలో అనుగ్రహించిన విధానం కొరకై ఆయన గణనామానికి మహిమ కలుగును గాక. విశ్వనందు పిల్లైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నారు. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్లు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ ఉన్నాయి కదా దగ్గరలో, తెరచి చూడండి. లేని పక్షాన మాట చదువుకుంటుగా వినండి, గ్రహించి వాక్యధనంలో పాలుభాగస్లు కండి. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనాన్ని ఈ దినాన నేను చదవబోతున్నాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడి మాటలు మనకు దీవించునుగాక. తలలో ఉంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఆది కాండం నుంచి మేము ధ్యానించడానికి మార్గం తెరచారు. స్తోత్రాలు. ప్రతి దినాన సృష్టి ఆరంభంలో నాయనా, నీ కార్యము లేకపోతే, నీ ప్రేమ లేకపోతే అది సాధ్యం కాదు అనేటువంటి సత్యాన్ని గ్రహించగలిగాం. ఈరోజు నీ నోటు వాక్కు చేత ప్రారంభంలో కలిగినటువంటి శ్రేష్టమైన అద్భుతాన్ని ధ్యానం చేయబోతున్నాం. నడిపించండి, నీ దాసుని బలపరచండి. వింటున్న బిడ్డలు అందరిలో ఆత్మీయమైనటువంటి మేలు కలిగించండి. క్రీస్తు నామం పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరి ఆదికాండం 1వ అధ్యాయం మనం ధ్యానం చేయడానికి ప్రారంభించుకున్నాం. దేవుడు కృపనిచ్చాడు. గత దినాన మొదటి 3 వచనాల్లో చాలా శ్రేష్టమైన విషయాలు మనము ధ్యానం చేసాం. ఈ దినాన 4-5 వచనం గమనిస్తే దేవుడు ఏం చూశాడంట? వెలుగు మంచిదైనట్లు చూశాం. 3వ వచనం వెలుగు కమ్మని పలికిరా అని చెప్పి గత దినాన్ని ధ్యానం చేసాం. ఎప్పుడైతే ఆ వెలుగు కలిగిందో అది దేవుని దృష్టికి ఎలా ఉందంట? మంచిదై ఉండెను. దేవుడు వెలుగునకు పగలని, రాత్రికి చీకటని పేరు పెట్టాడు. గమనించండి, దేవుని యొక్క నోటి వాక్కు మనందరికి తెలిసిందే. ఈ సృష్టి అంతా కూడా కేవలము ఆయన నోటి వాక్కు చేత మాత్రమే సృష్టించబడింది. ఆ సృష్టించబడినటువంటి ఈ ప్రకృతిలో మొట్టమొదట వెలుగు. కారణం ఏంటంటే, అంధకారములో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఆ చీకటి జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి అంధకారములో నుండి బయటకు రావడానికి అనాది సంకల్పములోనే దేవుడు వెలుగును కలుగజేశాడు. కారణం ఏంటనంటారా? ఆ వెలుగు అనేది దేవుడు తన నోటి వాక్కు చేత సృష్టించకపోతే, ఆ వెలుగును ఆయన ప్రకాశింపచేయకపోతే, ఆయన మాటలు విని దేవుని రాజ్య వ్యాప్తిలో పాల్గొనడానికి శ్రేష్టమైన మార్గం ఒకటి ఉంది అని తెలియడానికి అవకాశం ఉండేది కాదు. ఎప్పుడైతే ఆయన వెలుగును రావాలి అని ఆలోచించాడంటే, మానవుని యొక్క మనుగడ అంతా కూడా చీకట్లో జరగడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మానవుని యొక్క జీవితము పగలు మరియు రాత్రి అనేటువంటి ఆ రెండిటి మధ్యలో ఆ జీవనం కొనసాగాలి అనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అందుకే వెలుగును చేశాడు, చీకటిని కూడా చేశాడు. ఆ వెలుగును చీకటిని చేసిన తర్వాత ఏది మంచిగా కనపడింది ఆయనకి అని అంటే, వెలుగే మంచి కనపడింది. కారణం ఏంటంటే, ఆ వెలుగులో అన్ని స్పష్టంగా కనపడతాయి. ప్రాముఖ్యంగా వాక్యపు వెలుగులో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చీకట్లో మనకేం కనపడవు. చూడండి, కరెంటు పోతుంది మన ఇంట్లో. కరెంటు పోయి మనం ఏం చేస్తాం అనుకొని, అంటే తెలిసి కరెంటు పోయింది అనుకోండి, కరెంటు పోతుంది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? ముందుగా అగ్గిపెట్టు, క్యాండిల్ సమయంతోటి జాగ్రత్త పరుచుకుంటాం. ఒకవేళ అకస్మాత్ కరెంటు పోయింది, చీకటి అయిపోయింది, ఏమైనా చేయగలమా? కూర్చొని చోట నుంచి లేవలేము, అనుకుంటూ ఏదో చేయాలని. అది గమనించాలి. మానవుడు పాపం అనేటువంటి చీకట్లో ఉండిపోతాడు. ఆ చీకటి అనేటువంటి పాపంలో మగ్గిపోతే అసలు వాడికి మారు మనసు అనేది లేకుండా పోతే
నా సంకల్పము, నా ఉద్దేశాలు, నా చిత్తం ఏ విధంగా నెరవేర్చాలి. కనుక మానవుడు ఆ చీకట్లో ఉండిపోకూడదంటే వాడికి ఒక మార్గం కావాలి. ఆ మార్గం వెలుగై ఉండాలి. హల్లెలూయా. అందుకే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచిందనే మాట మనం చదువుతూ ఉన్నాం. వెలుగు మంచిది అని అంటే దాని అర్థం ఏంటి? చీకటి చెడ్డదనే కదా. చీకట్లో సంచరించు తెగులకైనా నువ్వు భయపడొద్దు అన్నాడంటే ఆ వెలుగు అనేది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు వెలుగు సంబంధంగా ఉండాలంటే నేను ఒక వాక్యం చెప్తా ఉంది. అందుకే తర్వాత ఏం చేశాడు ఆయన? వెలుగును చీకటిని రెండింటిని కూడా వేరు చేసేసాడు. కలిసి ఉండడానికి వీల్లేదు. మానవుడు చీకట్లో ఉంటూ వెలుగులో ఉంటూ ఉండాలంటే అది దేవుని నిర్ణయం కాదు, ఒకే నిర్ణయం. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే దేవుడు వాటికి పేరు పెట్టాడు. ఏమని? వెలుగుకేమో పగలని, రాత్రికేమో చీకటని. ఈ రెండింటి మధ్యన మానవ జీవితము కొనసాగాలి. పగలంతా పని చేయాలి, రాత్రంతా విశ్రాంతి తీసుకోవాలి. ఇది దేవుని ప్రణాళిక. కనుక నేనంటాను, నూతన సంవత్సరంలో వెలుగు సంబంధమై మన జీవితంలో ఉండే చీకటిని దూరపరచు, పారేద్దాం. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చీకటిని ఉండాలని కోరుకోవట్లేదు ఆయన. వెలుగు సంబంధంగా ఉండాలా, వెలుగులో అనేకులు వెలిగించగలిగేటువంటి వాడిగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. కనుక ఆ వెలుగు మంచిది దేవుని దృష్టిలో. ఆ మంచి అనేటువంటి వెలుగు మనలో ప్రకాశింపజేసుకొని ఈ నూతన సంవత్సరంలో వెలుగుతూ అనేక మంది వెలిగిస్తూ ప్రభు సన్నిధికి నడిపిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటాయి. అలా వచ్చి కన్ను మూసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి నీ పాద సముఖంలో నిలబెట్టుకున్నాం. నీ దాసుని నిజమే వెలుగు మంచిదన్నట్టు నువ్వు చూశాను. ఆ తర్వాత వెలుగును చీకటి వేరుపరిచావు. వెలుగు పగలని, రాత్రికి చీకటి పేరు పెట్టావు నాయన. ఈ వెలుగు సంబంధంలో చీకటి సంబంధం ఉంటారని, వెలుగు సంబంధాలకు చీకటి సంబంధం ఏమాత్రం కూడా కొంతను ఉండదనేటువంటి ఉద్దేశం, సంకల్పం కలిగిన వాడవై వెలుగు సంబంధం రాజ్యవాసులుగా ఎంచుకొని చీకటి సంబంధాలను నాయన అపవాది సంబంధం ఎంచినటువంటి విధానం కొరకై నీ లేఖను ధ్యానం చేస్తున్నాం. ఆ వెలుగులో మేము కూడా, అది మంచిది కనుక, మంచిదే నువ్వు ఎప్పుడు చేస్తావు కనుక ఆ వెలుగులో మేము నడుస్తూ పగటివారమై అనేకులకు నీ వెలుగును ప్రసరింపజేసే వారు ఉంచండి. చీకటి సంబంధాలుగా ఉండకుండా చీకటిని మా జీవితం దూరపరచుకుని, తొలగించుకుని నిత్యం వెలుగుతూ అనేక వెలిగించగలిగే ధన్యతను నడిపించమని, ఘనత మీరు పొందమని యేసు నామములో అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల మనందరికీ సదాకాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్.